Hi, hello, all. Welcome back to our channel, Sai Mitra Fabrics and Customizations. సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని మెటీరియల్స్ అండ్ క్లాత్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక నారాయణపేట్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇంత బాగుందంటే యాక్చువల్గా చూడొచ్చు మీరు ఇక్కడ మంచి గ్రీన్ కలర్ కి లైట్ ఎల్లోయిష్ కైండ్ ఆఫ్ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇది వచ్చేసి టాప్ మొత్తం 2.5 మీటర్స్ లెంత్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను కదా ఓవరాల్ లెంత్. 2 సైడ్ బార్డర్ కూడా వచ్చింది. సో వన్ సైడ్ మీరు హ్యాండ్స్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ వన్ సైడ్ మనకి కింది సైడ్ వచ్చేస్తుంది టాప్ కి. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ ఫ్యాబ్రిక్ అండి. ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏదైతే మనకు బార్డర్ కలర్ వచ్చిందో అదే కలర్ లో ఇచ్చారు ప్యాంట్ ఫ్యాబ్రిక్ అనేది. ఇది కొంచెం డ్యూయల్ షేడ్ ఉన్న టోన్ లో ఇచ్చారు ప్యాంట్ ఫ్యాబ్రిక్ అనేది. ప్యూర్ కాటన్ అండి. అండ్ ఇది వచ్చేసి దుపట్టా సేమ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ తోనే దుపట్టా ఇచ్చారు. బట్ కాంట్రాస్ట్ లో దుపట్టాకి ఏంటంటే బార్డర్ ఇచ్చారు. ఏదైతే టాప్ కలర్ ఉందో అది కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఇక్కడ దుపట్టాకి సైడ్స్ కి ఎడ్జెస్ కి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ గా సెట్ కూడా చాలా బాగుంది. ఇన్ కేస్ స్టిచ్చింగ్ కనుక తొందరగా అవుతే మీకు కూడా చూపిస్తాను. బట్ ఇది ఒక కస్టమర్ అన్నమాట. నెక్స్ట్ నేను కూడా ఒకటి తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. సేమ్ కలర్ కాంబినేషన్ బట్ కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. ఏదైతే తనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చిందో అది నాకు టాప్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ చెప్పడానికి కూడా ఏం లేదు. రివర్స్ అన్నమాట. తనది డార్క్ గ్రీన్ పైన వస్తే నాకు డార్క్ గ్రీన్ అనేది బాటమ్ లాగా వచ్చింది. ఏదైతే తనకి ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చిందో అది నాకు టాప్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది కొంచెం పట్టు కైండ్ ఆఫ్ బార్డర్ వచ్చింది కింద. ఆ బార్డర్ నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. డ్యూయల్ షేడ్ లో కాకుండా సింపుల్ కాటన్ ప్యాంట్ ఇచ్చారు. అండ్ దుపట్టా వచ్చేసి డార్క్ గ్రీన్ దుపట్టా విత్ ఏదైతే బార్డర్ మన టాప్ కి వచ్చిందో అదే బార్డర్ ఓవరాల్ గా కంటిన్యూ అవుతూ మనకి బార్డర్ వచ్చేసింది. అండ్ దుపట్టాకి కొంచెం లైన్స్ తో ఎలివేట్ చేశానండి. నాకు దుపట్టా కూడా చాలా చాలా నచ్చింది. ఓవరాల్ గా దుపట్టా కూడా 2.5 మీటర్స్ ఉంటుంది. బాటమ్ టాప్ అన్ని 2.5 ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. ఓవరాల్ గా మెటీరియల్ కానీ ఐ మీన్ క్లాత్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఓవరాల్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చాలా ఎలిగెంట్ గా ఉంటాయి. యాక్చువల్గా నాకు ఇలాంటి కలర్ లో ఒకటి ఉండింది అన్నమాట. సో అందుకే అది మళ్ళీ తీసుకోవాలనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఒక శారీ. ఏంటి ఇది కచ్ వర్క్ శారీ అంటారు, బెంగాల్ కాటన్ శారీ అన్నమాట. ఈ శారీకి వచ్చిన బార్డర్ చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా ట్రెండింగ్ అండి ఇది. అండ్ ఐ మీన్ మన కలెక్షన్ లో ప్రతి ఒక్కరికి ఇది ఒక కచ్ వర్క్ శారీ అనేది ఉండాలి. ఇది బెంగాల్ కాటన్ లో చాలా ఫేమస్. యూజువల్ గా మీరు ఇలాంటివి నుమాయిష్ వెళ్ళినప్పుడు చూస్తుంటారు. సో అలా బట్ మాకు ఒక డీలర్ దొరికారు. సో వీఆర్ సో హ్యాపీ అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వైట్ కలర్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పళ్ళుకి కచ్ వర్క్ అనేది కొంచెం దగ్గరగా ఇచ్చారు. ఓవరాల్ శారీకి ఏంటంటే కొంచెం డిస్టెన్స్ లో ఇచ్చారు. అండ్ ఏదైతే కట్టుకొంగు అంటారు మీకు ఐడియా ఉంటుంది కదా, అది వచ్చేసి ప్లెయిన్ లో ఇచ్చారు అనమాట. ఇది ఓవరాల్ శారీ. కట్టుకొంగు వచ్చేసి ప్లెయిన్ లో వచ్చింది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. బట్ మీరు నన్ను అడిగితే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పేరప్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎంగేజ్ వాళ్ళు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పేర్ చేసుకొని, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు యూ కెన్ గో విత్ సేమ్ బ్లౌజ్ అండి. అలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెట్ చూపిస్తున్నాను. ఇది ఒక కస్టమర్ కోసం వాళ్ళ బర్త్డే అవుట్ఫిట్ కోసం డిజైన్ చేయడం కోసం తీసుకున్న నెట్ అన్నమాట. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేయబోతున్నాము. సో ఒకటి పర్పుల్ కలర్, ఒకటేమో లావెండర్ కలర్ లో తీసుకున్నాము. స్పెషల్ గా కస్టమర్ ఈ కలర్సే కావాలి నాకు అని అడగడం వల్ల మేము టాన్ మొత్తం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మదర్ అండ్ డాటర్ ఇద్దరు అవుట్ఫిట్ చాలా హెవీగా ఉంటుంది కదా, నెట్ లో మనకి ఎంత పెట్టినా ఆ గేర్ అనేది కనిపించదు. సో అందుకే టోటల్ టాన్ మొత్తం తీసుకున్నాము. ఇది ఒక టిష్యూ అండి. దీంతో కూడా మేము ఒక కుర్తా డిజైన్ చేసాము. అది కూడా నేను అప్కమింగ్ లో చూపిస్తాను మీకు. అండ్ ఇది కూడా ఒక నెట్ ఫ్యాబ్రిక్. దీంతో కూడా మేము ఒక ఫ్రాక్ డిజైన్ చేసాము. ఒక చిన్న క్యూట్ పాప కోసం, తన సెకండ్ బర్త్డే కోసం. నేను అప్కమింగ్ వీడియోలో అది కూడా కంపల్సరీ రివీల్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో ఒక కాటన్ ఫ్యాబ్రిక్, స్లబ్ కాటన్ ఫ్యాబ్రిక్ అమ్మా. ఇది రేయాన్ అండ్ వైట్ వచ్చేసి స్లబ్ కాటన్. స్లబ్ కాటన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ప్యాంట్స్ కోసం యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను. బయట స్టిచ్ చేయించుకొని ఎంత బాగుందంటే ఆ ఫీల్ కానీ చాలా బాగుంటుంది. పాయింట్ కొంచెం క్లాసిక్గా కనిపిస్తుంది. రేయాన్ ఏంటంటే కొంచెం ఫాలింగ్ లా ఉంటుంది. బట్ స్లబ్ కాటన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది.
ఇది వచ్చేసి నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన ఫ్యాబ్రిక్ అండి. ఇది నేను ఫ్యాబ్రిక్ వీడియో నేను మీకు చూపించలేదు కాబట్టి ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ వీడియో ఈ వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్గా వీడియో ఉండిపోయింది నా దగ్గర, సో అదే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో, బట్ ఎందుకు నాకు ఈ వీడియో దొరకడం వల్ల నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సారీ, యాక్చువల్గా ఇది చూపించాక అది వీడియో పోస్ట్ చేయాల్సింది నేను, బట్ మర్చిపోయాను. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ అవుట్పుట్ చూసేసారు. ఈ అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ ఈ అవుట్పుట్ కూడా చూసేసారు మీరు. యాక్చువల్గా ఇది ఒక ఉప్పాడ క్లాత్ అన్నమాట. యూ కెన్ యూజ్ ఫర్ శారీ అండి కూడా, ఎందుకంటే చాలా షైనింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ఉప్పాడ ఫ్యాబ్రికే అండి. ఇది ఒక కస్టమర్ కోసం తీసుకున్నాము. వాళ్ళు డ్రెస్ డిజైన్ చేసుకోవడం కోసం తీసుకున్నారు స్పెషల్గా. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ రస్ట్ ఆరెంజ్ కలర్ అండి. ఇప్పుడు ఉప్పాడాస్ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి. షైన్ ఎంత బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్కి. మీరు యూజువల్గా ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలంటే చాలా వరకు కాటన్ సిల్క్ వెళ్తారు, కానీ ఉప్పాడ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కోటా కాటన్ అన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ యొక్క శారీ అన్నమాట. తను స్పెషల్గా వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్ వార్మింగ్ కోసం తీసుకున్నారు. ఇదే కలర్ కాంబినేషన్లో వాళ్ళ బాబుకి కుర్తా అండ్ ధోతి కూడా ప్లాన్ చేసాము. నేను అప్కమింగ్ వీడియోస్లో అది కూడా పోస్ట్ చేస్తాను. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ అన్నమాట. విత్ మంచి బార్డర్ వచ్చింది. టాన్లో తీసుకున్నాము. ఇది ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఫర్దర్గా ఇది శారీలాగా కొన్ని డేస్ యూస్ చేశాక లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. నాకు ఓవరాల్గా ఈ శారీ చాలా నచ్చింది. చాలా స్మూత్గా చాలా ఫాలింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ ఇలా పేరప్ చేశారు. ఇది ప్రింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ శారీ అని చెప్పొచ్చు. బ్లౌజ్ అనేది ఇలా డోలా సిల్క్ బ్లౌజే తీసుకొని, డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి ఏదైతే మన శారీ ఉందో శారీకి వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి వేయించుకొని ఇలా డిజైన్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్ అవుట్పుట్ అయితే చాలా చాలా బాగుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో నాకేమైనా పిక్స్ పంపిస్తే మా ఫ్రెండ్ నేను అవి కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక బాందిని శారీ అన్నమాట. చాలా బాగుంది బాందిని శారీ. నేను మీకు ఆల్రెడీ ఈ బాందిని శారీ డీటెయిల్స్ మొత్తం పోస్ట్ చేశాను. ఆఫ్టర్ రోలింగ్ కూడా చూపిస్తానని చెప్పాను కదా, సో ఆఫ్టర్ రోలింగ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఇది ఓన్లీ రోలింగ్ అండి, నో పాలిషింగ్. యాక్చువల్లీ రోల్ పాలిషింగ్ చేస్తే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది, ఓన్లీ రోలింగ్ చేస్తే డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇది ఓన్లీ రోలింగ్ చేసాం మేము. సో రోలింగ్కి కూడా చాలా బాగా లుక్ ఉంది. నేను యాక్చువల్ రోల్ పాలిషింగ్ చేసిన బాందిని శారీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఈ శారీ యొక్క వీడియో కావాలంటే మీరు ఫర్దర్గా నా వీడియోస్ చూసి మీకు అక్కడ తెలిసిపోతుంది. సో ప్లీజ్ మీకు కనుక మా యొక్క కలెక్షన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.